ఎందుకన్నా ఇంత క్యూట్ అయితే నా కోసం. సో నా ఫ్రెండ్ చెల్లి. మీ ఫ్రెండ్ మీ గర్ల్ ఫ్రెండ్? అంటే స్టార్టింగ్ లో ఎవరికైనా ఉంటది కదా ఎలా ఇంటరాక్షన్ ఉంటుంది. స్టార్టింగ్ కాదు ఎండింగ్ దాకా కూడా ఉంటది మా దగ్గర. బాయ్ ఎట్లుంది? చల్లగా ఉంది. ఫైనల్లీ కుంభకోణం పోవద్దా? కుంభకోణం అంట. కుంభమేళ కాదు, కుంభకోణం. ప్రకాష్ ఒకళ్ళు ఎవ్వడు, ఒకరు రాడు. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ క్రేజీ సనా. సో ఏంటి ఇట్స్ మీ క్రేజీ సనా ఛానల్ మీ ముగ్గురు కనిపిస్తున్నాం అని చెప్పి ఆలోచిస్తున్నారు కదా. సో ఏం లేదు, ఈ రోజు అయితే మేమందరం ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. సో అది ఎక్కడికంటే మహాకుంభమేళా అండ్ కాశీ, ఇంకా కొన్ని టూర్స్ అయితే ప్లాన్ చేసాం. సో చేసింది ఎవరెవరంటే 1, 2, 3 సాయి, సన చెల్లి, ఇంకొక చోటుగాడు. సో 6గురిమి. బట్ కాకపోతే ఇందులో ఇంకొక అమ్మాయి యాడ్ అవుతుంది. ఆ అమ్మాయి కోసం వీడియో కొట్టాం. సో ఏంటంటే అమ్మాయి, నేను కంటెంట్ అమ్మాయితో డైలీ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. నా ఫ్రెండ్, సో చాలా ఇయర్స్ నుంచి నాకు ఫ్రెండ్. సో ఒక ఫ్రెండ్షిప్గా ఒక కంటెంట్ తీసుకెళ్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాను. సో ఏంటంటే సాయి గడికి ఆల్రెడీ మాట్లాడము, చేసుకొని నీ ఇష్టమేరా, నీ ఇష్టం అన్నాడు. సో సనా చెల్లికి అడిగితే అన్నది, అన్న నువ్వు ఫస్ట్ బాయ్స్ కంటెంట్స్ చెయ్యి, తర్వాత చేసుకుంటే మంచిదని చెప్పింది. బట్ కాకపోతే నేను తెలుసు కదా, మనం సడన్గా ఫోన్ చేసి ఇలాగా వెళ్తున్నాను, వచ్చే రెడీ అయిపోయినాను. సో అమ్మాయి లగేజ్ కూడా ప్యాక్ చేసుకుంది ఆల్రెడీ. వాళ్ళ ఇంటి బయట ఉన్నాం మేము కొంచెం పక్కన. సో మరి చూద్దాం ఏమవుతుందో. సనచెల్లి దగ్గరికి అయితే సాయికి ఎవరికి తెలీదు తీసుకెళ్తున్నాను, వచ్చింది ఏం తెలీదు. సో డైరెక్ట్గా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు, పక్కన ఉన్నారంట. రాగానే వాళ్ళకి సడన్గా చూపిద్దాం, చూసిన తర్వాత ఏమవుతుందో తర్వాత. సో సరే చూద్దాం. హలో, ఎక్కడున్నావు వయసు? మీకు ఇక్కడ ఆపోజిట్ లేదా? సో అమ్మాయి వచ్చేస్తుంది. అమ్మాయిని కూడా ఇదే ఫస్ట్ టైం చూపిస్తుంది. సమాచారం ఏమంటుందో ఫస్ట్ రియాక్షన్ చూద్దాం. సో తిని పేరే హైసు. హాయ్ చెప్పు. కదా సాయికి ఫోన్ చేయాలి ఇప్పుడు. చేసిన తర్వాత ఎలా ఉంటుంది, వాళ్ళ రియాక్షన్ ఏంటి. సాయి ఓకే కానీ లైట్ కానీ సన్నా చెల్లి మాత్రం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చెప్పే కొంచెం మాకు కొంచెం అటీగా ఉంది. సో చలో చూద్దాం. అంతసేపు వెయిట్ చేయాలి మీకోసం. అది మీ ఎంత లేట్ వెయిట్ చెల్లి, మీరే సాయి గారు ఇంకా లాగ్. అవునా? సరే చల్ల అయితే ఇంకొంచెం సర్ప్రైజ్ ఉంది మీకు. ట్రిప్ ఫుల్ మజా ఉండాలి కదా. అమ్మాయి మన కోసం వచ్చిన అమ్మాయి, తెలుసు కదా వయసు. అదే చెప్పండి కదా అప్పుడు రీల్స్ చేయాలి, చెప్పండి కదా కంటెంట్ చేద్దాం, వీడియోస్ చేద్దాం అంటే నువ్వు అన్నావు కదా. తీసుకొచ్చా అంటే ఫస్ట్ ట్రిప్ చేద్దాం, తర్వాత ఆలోచిద్దాం. సరే ఫస్ట్ రోడ్ మీద సో గైస్ ట్రిప్ ఎట్లుంటో తెలుసు కదా. నాతోనైతే మా దాంట్లో కొత్త మెంబర్ కూడా జాయిన్ అయిపోయింది. లోకియాడ్ తీసుకొచ్చిండు. నాకు అప్పుడు ఎప్పుడో చెప్పిండు, బట్ నేను అంతా తీసుకోలేను. నేను చెప్పినా కూడా అన్నకి, అన్న కొన్ని రోజులు బాయ్స్ వీడియో చేసిన తర్వాత చేద్దులే అన్న అంటే సర్ప్రైజ్ ఇచ్చి తీసుకొచ్చి. ఎందుకన్నా ఇంత క్యూట్ అయితే. సో గైస్ మేమైతే కుంభమేళా వస్తున్నాం. ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి, మీట్ అవుతాం. అంతకు ముందే అప్లోడ్ చేస్తా. అలానే వారణాసి, కాశీ కూడా వస్తున్నాం. ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి, మీట్ అవుతాం. మీ పిల్లనా?
సో నా ఫ్రెండ్ చెల్లి. మీ ఫ్రెండ్ మీ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ ఇద్దరికి లింక్ పెట్టేస్తారు. నేను నా ఫ్రెండ్, సో చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్. సో కంటెంట్ చేద్దాం అనుకున్నాం. నాకే 30 లేదురా, అప్పుడే 30 ఎందుకు? అవన్నీ కాదు. ఒక డౌట్, కాశీ వెళ్తున్నామా మనం? కాశీ వెళ్తే ఏదో వదిలేయాలంట. నేనైతే ఒకటి వదిలేద్దాం అనుకుంటున్నాను. ఏంట్రా? చెప్పొద్దులే అది. చెప్పడం పర్లేదు. నన్ను వదిలేస్తావా? కాదు, నేను అదే అనుకున్నా, కానీ ఏమేమి కాదు, ఏదైనా ఒకటి వదిలేద్దాం అనుకున్నా, కానీ సడన్ గా వదిలేద్దాం. నేను కూడా వదిలేస్తాం. నేను వదిలేసి మా ఇంకో బాయ్ ఫ్రెండ్ నా దగ్గర రావాలని కోరుకుంటారు. నిజంగా అటువంటి వాళ్ళు మందం కన్నా అటుగా ముంగడికి. బాయ్ బాయ్. చెల్లి డైరెక్ట్ కుంభమేళ. కాశీ వెళ్తున్నాం మనం. జాగ్రత్త. స్టార్ట్. తిప్పు 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 తిప్పు, ఇంకా అటు తిప్పు, అటు అరే, అరే, ఈ సైడ్ no, తిప్పు. no. తిప్పు జల్దీ జల్దీ. So guys, chalo, let's have some fun also. Yo. మామూలుగా ఉండదు ఇంకా. ఏ చోటు మా పిల్లం ఒకతే, అది సనా, అది సనా. అంతే. సన తప్ప నాకు ఏ పిల్లొద్దు. సన తప్ప నాకు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోను. సననే పెళ్లి చేసుకుంటా. సనని పెళ్లి చేసుకుంటా. సన లేకపోతే నేను చచ్చిపోతాను చెప్పు. సన లేకపోతే నేను చచ్చిపోతాను. చచ్చిపోయిన దేవునికి తెలుసు. అట్లా అట్లెట్లా అంటే అట్లెట్లయితుంది. ఇప్పుడు సరే, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, లోకి లేకపోతే పిల్ల చచ్చిపోతా. ఆ ఫ్రెండ్స్ మనం లవర్స్ రా పూక. అవును, ఫ్రెండ్స్ కి లవర్స్ కి చదివే ఫ్రెండ్స్ మాటలు మాట్లాడద్దని చెప్పిన. కట్ కట్. అయితే గైస్, స్టార్టింగ్ ఎక్కే ముందు అన్నది వీళ్ళిద్దరు కంఫర్ట్ గా మాట్లాడతారా, వీళ్ళిద్దరు అసలు మాట్లాడుకోరా అనుకుంది. సో అర్థమైంది కదా, ఇంకా స్టార్ట్ అయింది కదా. ఎండింగ్ వరకు చూసావనుకో, అయ్యా ఇలాగ ఉంటారా సూపర్ అనుకుంటా ఫస్ట్ లో నాతో కంఫర్ట్ గా మాట్లాడతారా. అంటే స్టార్టింగ్ లో ఎవరికైనా ఉంటది కదా, ఎలా ఇంటరాక్షన్ ఉంటుంది. స్టార్టింగ్ కాదు, ఎండింగ్ దాకా కూడా ఉంటది మా దగ్గర. సో చలో గాయ్స్, అయితే స్టార్ట్ చేద్దాం. మామూలుగా ఉండకూడదు ఈరోజు అంతా. బండి పని అయింది గాయ్స్, బ్యాచర్ అయింది. పాపం చలి ఫుల్గా పెద్ద జంగిల్లా అయిపోయింది కారు. హైలైట్ స్టంట్ అయింది గాయ్స్. స్టెఫ్నీ టైర్ కూడా హైలైట్ ఏంటంటే ఆల్రెడీ ప్యాచ్ అయి ఉంది అది కూడా. సో ఈ రోజు లిఫ్టెడ్ అయితే టైర్ పట్టుకుని వెళ్ళారు చందు వాళ్ళు. ఏది అదంటే ఏది స్టెఫ్నీ ఏది అంటుంది. వద్దులే, నువ్వు చేయకు. అవునా, చల్ నీకు వచ్చు కదా. ఇద్దరికి డ్రైవ్ అదే చూసారు కదా. బాయ్, ఎట్లుంది? చల్లగా ఉంది. వీళ్ళు మంట గట్టిగా గాయస్. వాళ్ళ టైర్కి అయితే వెళ్ళారు, వచ్చేస్తానని చెప్పాలి. ఇప్పుడే రిపేర్ చేసుకుని వస్తే టైర్ మళ్ళీ చెడగొడుతున్నారు చూడు లోకన్నా. ఈ టైర్ కూడా నాకు తెలిసి ఇంకొక 10-15 కిలోమీటర్ల పేలిపోద్ది. మాత్రం దండం పెట్టేస్తున్నాను, చాలా జాగ్రత్త. దయచేసి ఎవరు వచ్చిన ట్రైన్ లో రండి, కంగారు పడిపోయి కార్ లో హ్యాపీగా ఉంటది అది ఇది అనుకుని ఎంజాయ్ చేద్దాం వస్తారు అనుకోండి. చాలా అంటే చాలా వరస్ట్ రోడ్లు అంటే ఇదే నేను చూసింది. జర్నీ చేసి 27 hours అవుతుంది. ఇంకా 250 కిలోమీటర్స్ ఇంకా ఉంది. 3 స్టేట్లు దాటిపోయాం. లాస్ట్ స్టేట్ నా ఎక్స్పీరియన్స్ లాస్ట్ కి చెప్తా, ఎందుకంటే డ్రైవింగ్ చేసేది నేను కాబట్టి. అస్సలు ఏం చేస్తాడు జస్ట్ అస్సలే సీలింగ్ తిప్పిందంతా కార్లో గానీ బండ్ల మీద గానీ రాకూడదు. రోడ్డు
నా జిందగీలో చూడలే. నేనైతే ఘాట్ రోడ్ దగ్గర మమ్మల్ని ఆపేసి దయచేసి ఎవరైనా కొట్టేస్తారా? ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోండి. ఇంకా డబ్బులు అయితే కాదు ఫ్లైట్ కి వచ్చేయండి. నాలాంటి డ్రైవింగ్ వచ్చిన వాళ్ళని తీసుకురావాలి. గాల్లో తోలుతారు ఎలా గాల్లో అలా కుంభమేళ డైరెక్ట్ గా 3 కలుస్తాయి కదా అది దీపం నీటిలో సాగడం డైరెక్ట్. వెళ్ళి బస్సు అయిపోతుంది. దండ పెడితే దేవుడికి అసలు నామ కొడితే లూకి లోకియా నా దగ్గర లోకి హ్యాండ్ బ్రేక్ వేస్తాడు ఇప్పుడు చూసి. చూడండి. ఎంత బాగుంది చందన్న, నిద్రతో లేచి చూడు. ఫైనల్లీ సో గాయ్స్ అనుకున్నట్టే ఫైనల్ గా అయితే వచ్చేసాం, రీచ్ అయిపోయాం. సో ఫైనల్లీ మహాకుంభమేళ ఇది టీఎస్ బండి. సో నాకు ఇప్పటికి వచ్చినప్పటి నుంచి 3 కనవండి, ఒకటి ఏపీది 2 టీఎస్. బాగా డాన్స్ చేస్తుడు. స్నానం చేయడానికి గంగలో నీటి పోచుకోవడానికి వెళ్తున్నాం. సో వీళ్ళందరికీ డ్రీమ్ ఉండే ఈ బచ్చగానికి తిరుపతి అయిపోగొట్టిన అరుణాచలం సన్న ఫెవికల్ సన్ను ఏంది దీర్ఘాయుష్మాన్ బాబా ఏంది సన్న మాట్లాడతలేదు. అంత లేదు, నా కాళ్ళు వస్తుందని అవగా నాకు ఎందుకు వస్తున్నాయి కన్నా ఉత్తిగానే. నృత్యం ఇంత దూరం తోలుకొచ్చిన నేను ఒక్కనే డ్రైవింగ్ చేసుకుంటాను నిద్ర లేకుండా, దానికి నువ్వు ఇట్లుంటావా? నేను కూడా పడుకోలేను, నువ్వు పడుకున్న తర్వాత నేను కూడా పడుకున్నా. అర్థమైంది? అంత లేదు గాయస్, మిడిల్ పడుకున్నా గంట పండుకున్నా అంతే. సో గాయస్ చూస్తారు కదా ఇదంతా మేము. కన్నా నీకు రావాలని ఉండే కదా ఒక 4 days నుంచి నన్ను పోదాం కన్నా, నేను అన్న ఫస్ట్ పోదామని, తర్వాత కన్నా కుంభకోణం పోవద్దా, కుంభకోణం అంట, కుంభమేళ కాదు కుంభకోణం. సో పోవాలనుకున్నాం, వచ్చేసినామా. పైన లింక్ ఏమున్నాయి మనకు పోవాల్సినవి? కాశీ ఉంది. ఆ? కాశీ కాశీ ఇంకా అంతే. మనం ఒకసారి పోదాం అనుకున్నాం మన యానివర్సరీకి, కానీ క్యాన్సిల్ అయింది. ఏంటిది? ఏంది? ఆ, ఏమో మన ఇద్దరం కలిసి పోదాం అనుకున్నాం. అయోధ్య అయోధ్య కాదు, అయోధ్య కూడా పక్కనే. ఒకవేళ అయితే అయోధ్య కూడా అయిపోవచ్చు. కాశ్మీర్ కాశ్మీర్ నెక్స్ట్ కాశ్మీర్ ట్రిప్ వేస్తాం మేము. కార్లో పోదామా, రానమ్మ కార్ జర్నీ ట్రైన్లో పోదామా? చాలా ఇబ్బంది అయిపోయింది. పోగా ట్రైన్లో పోదాం, రాగా ఫ్లైట్లో వద్దాం. ఓకేనా? ఇది చూడు ఓకే పప్పి ఒకటి గుడిలో ఉన్నాం. గుడి కాదు ఇది, ఆ, ఇది గంగా. ఓకే. ఏవైతే 3 గంగలు కలుస్తాయో దాన్ని ఇలా అంటారు కుంభమేళ అని. ఒక భరతం వచ్చింది, చలి పెడుతుందా? ఒక భరతుంది ఉల్ప పెడుతుందా? నీకా ఒక అంగిపోయి చెప్పది ఇప్పుడు అలాగే అంగి పిల్లలు 5,000 ఇస్తా ఇప్పటి. నువ్వు చెయ్యి కావరా నుంచి లేపుతున్నా, ఎవ్వర్రా పోవాలి, ఎవ్వర్రా అని. అయ్యో ఈమె 24 గంటలు ఛార్జింగ్ అంటది. ఏ ఊరికి పట్టుకొచ్చినవరా? ప్రకాష్. ఒకళ్ళు ఎవ్వడు, ఒకరు రాడు. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, జస్ట్ బాయ్ ఫ్రెండ్ అని మాటకే ఉన్నాడని నా జీవితానికి గిఫ్ట్ ఇయ్యాడు, నన్ను బయటికి తిప్పడు, ఏడు తిప్పడు. ఈ అమ్మాయి ఇవన్నీ తిరిగేయండి. తీసుకున్న అమ్మాయి లేదు నేనే చెప్పుకోలేదు. ఇప్పుడు సో ఇండైరెక్ట్ గా అమ్మాయిలకు చెప్తున్నాను అన్నమాట, నాకు మెసేజ్ చేయరు, నన్ను కనెక్ట్ కాదు. మీ ఫ్రెండ్ కూడా ఎట్లున్నాడు? నా ఫ్రెండ్ రీస్ట్ కాశీలో అందరికి రోజులు ఇచ్చుకొని వెళ్తాడు. టమాటీ సాధువులు చూడడానికి వచ్చాను నేను కాశీ, ఇంకెవరికి అసలు రాలేదు. టమాటీ 2 రోజులు వెళ్దాం. వారిని అమ్మాయికి నువ్వు సారీ అమ్మాయికి అంతే. అబ్బాయికి నేను ఇస్తాను, అబ్బాయికి బుద్ధి కూడా
పెడతాడు రోజు ఇచ్చి. నేను అమ్మాయికి నువ్వు అబ్బాయికి మా రీల్స్ ఎడిటింగ్ చేసేది ఈ తమ్ముడే అన్నమాట. వీడి ఇన్స్టాగ్రామ్ కి ఫాలో అని చెప్పి నిక్కీ ఐడియా డైనో 24 2-4 అంట. బ్యాగ్స్ ప్యాక్ చేసేసానా? నా పర్ఫార్మెన్స్ నచ్చితే మెసేజ్ నువ్వురా ఈ వర్షన్ కి ఫాలో చేయండి నువ్వురా గైస్. నేను నచ్చితే నాకు మెసేజ్ చేయండి. తెలుసు కదా చంద్ర నువ్వు చెప్పుకోవా ఇట్స్ మీ క్రేజీస్. It's Vaishnavi కి సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు చెప్పుకోవా ఇట్స్ మీ క్రేజీస్ వాళ్ళకి ఫాలో చేయండి, మెసేజ్ చేయండి. అందమైన అబ్బాయిలు మాత్రమే. అయిపోయింది అందరిది. మరి నీకు చెప్పాలా? నాకు వద్దు. చెప్పాలి. నాకు చెప్పద్దు. చెప్పరా సాయి. సో గైస్ మీ కనుక నేను నచ్చితే నాకు ఇన్స్టాలో బావా అని మెసేజ్ చేయండి. నా 248K కాస్త 300K చేసి బావా అని మెసేజ్ చేయండి. లవ్ యూ ఆల్, హ్యాపీ ఇప్పుడు కానీ నేను వాళ్ళకి మెన్షన్ చేస్తా. సో గైస్ శవం పోతుంది కనిపిస్తుంది కదా మీకు, పక్క నుంచే పోతాయి అన్ని ఏమున్నాయి ఈడ. అదే గలీలకి తిరుగుతున్నాం మేమైతే, పక్క నుంచి పోతుంది. ఏమనిపించింది నవ్వుతాను ఎందుకు, మంచిది కన్నా ఎందుకు తోలుకొచ్చినావు మరి కాశీ?